ఇబ్రాహీంపేట ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ కాదా? అరే ఎన్ని చేసినాం? వీళ్ళు చాలా చెప్పిండ్రు, మరి ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డి మొన్నెన్నో మాట్లాడి మనమట సిగ్నల్ కార్డ్ ఎవరన్నా లైన్ దాటితే నీ బ్యాంకులకి వెళ్ళి డైరెక్ట్ అకౌంట్ లో పైసలు తీసుకుంటారట. సార్ చూసిరా మీరు? నీకు తెలియకుండా నీ పైసలు బ్యాంకుల నుంచి డైరెక్ట్ తీసుకుంటారట. వాళ్ళని ఏమంటారే? ఈ మధ్య కొత్త సైబర్ నేరగాళ్ళు అంటారు. నీ పైసలు నీకు తెలియకుండా నీ బ్యాంకులకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళని ఏమంటారు? మరి ముఖ్యమంత్రికి సైబర్ నేరగాళ్ళకి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా తేడా ఉన్నదా? ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట? మహాలక్ష్మి 2500 ఇస్తా, మీకు 4000 అవ్వాతాతలకు పింఛన్ ఇస్తా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు నేరుగా ప్రజల అకౌంట్లలో వేసిండు. కేసీఆర్ గారు నేరుగా అవ్వాతాతల పింఛన్ 200 నుంచి 2000 చేసి అకౌంట్లలో వేసిండు. కేసీఆర్ ఏమో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల ఖజానాలోకి ప్రజల అకౌంట్లలో కేసీఆర్ డబ్బులు వేస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ప్రజల అకౌంట్లలోకి వెళ్ళి పైసలు పుచ్చుకుంటాడు. నువ్వు మహిళలకు 2500 అవ్వాతాతలకు 4000 అకౌంట్లో ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే, నేను ఏసుడు కాదు తీసుకుడు తెలుసు నాకు అంటు. ఏసుడు తెలియదు తీసుకుడు తెలుసు అంటుండు. అయినా వేద్దామా? బాగా ఆలోచించండి. మొన్ననే బాకీ కార్డులు వచ్చింది మెదక్లా చూసిన. ఒక్కొక్క అవ్వకు తాతకు 25 నెలలు నిండింది గవర్నమెంట్ వచ్చి. 50,000 బాకీ పడ్డట్టేనా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు రేపు అవ్వ దగ్గరకో తాత దగ్గరకో ఓటు అడిగితే ఏం చెప్పాలి? బిడ్డ 50,000 ఇచ్చినాకనే ఓటు అడగాలి కాంగ్రెస్ వాడు అని చెప్పాలి. ఎవరైనా చెల్లె దగ్గరికి పోయి ఓటు అడిగితే 62,500 బాకీ పడ్డావు, ఇచ్చినాకనే ఓటేస్తామని చెప్పాలి. నిన్న ఒక చెల్లి అడిగింది,